హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక ఇక్కడ ఏంటంటే వీకెండ్ అంటే ఇంకా మనకు తెలిసిందే కదా, ఇంకా హాస్టల్లో ఉండి బోర్ కొట్టేస్తుంది. ఇంకా మేమైతే డీమార్ట్ వెళ్దామా, ఏఎంబీ వెళ్దామా అని పెద్ద డైలమాలో చాలాసేపే ఆలోచించాము. మాకైతే రెండు వాకబుల్ డిస్టెన్సే అండి. ఇంకా సో ఎటు వెళ్దామా అని ఆలోచించి ఫైనల్గా అయితే ఏఎంబీ మాల్కి వెళ్ళిపోయాము. ఇంకా ఎట్ లాస్ట్ శరత్ సిటీ మాల్ రీచ్ అయిపోయాం నడుచుకుంటూ వచ్చేసి. ఇంకా శరత్ సిటీ మాల్ ఎంటర్ అవ్వగానే ఇంకా మనకు తెలిసిందే కదా, మనమైతే మాల్కి ఏం కొనడానికి వెళ్ళామండి, జస్ట్ తిరగడం, చూడడం, ఎంజాయ్ చేయడం, రావడం, టైంపాస్కి వెళ్తాను నేనైతే మాల్కి. నాలాగా టైంపాస్కి మాల్స్కి వెళ్ళే వాళ్ళు, డీమార్ట్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ చేసేసి నా వీడియోస్ చూసేవాళ్ళు. ఇంకా మేమైతే డెఫినెట్గా టైంపాస్కి వెళ్ళిపోయామండి. ఏమీ కొనలేదు. నాకు తెలిసి ఒక 3 hours తిరిగాం మాల్ అంతా, బట్ ఏం కొనలేదు. మాతో పాటు మీరు కూడా తిరిగేసేయండి. అక్కడక్కడ కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. అండ్ అలానే కొన్ని డ్యాన్సెస్ కూడా వేసారండి చాలామంది పిల్లలు అక్కడ. ఇంకా అవి కూడా చూపిస్తాను, నా వీడియోని చూసేసేయండి. ఇంక ఇక్కడ మేమైతే మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ ఆన్ లైట్స్ అండి. ఎప్పుడు ఈ మాల్లో లైట్స్ వేసి ఉంటారు, అది డే అయినా నైట్ అయినా. ఇంకా ఫుల్ అట్రాక్షన్ చేస్తారు ఇట్లా జనాలు రావడానికి. ఇంకా ఫుల్ ఆన్ లైట్స్. ఇంకా ఆ లైట్స్ చూడగానే ఇంకా జనాలు ఎక్కడున్నా కానీ ఇంకా ఫొటోస్ దిగడం స్టార్ట్ చేస్తారు కదా. ఇక్కడ అది కాక స్పెషల్గా వాళ్ళైతే ఫొటోస్ కానీ ఒక ప్లేస్ అరేంజ్ చేసిండ్రు. ఇంకా మా వాళ్ళు ఇంకా అందరూ అసలు ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశారు. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అయితే ఒక 5 minutes ఆగామండి, దిగుదాం మనం కూడా అని. బట్ ఫుల్ రష్ అసలు. ఇంక ఇది అయ్యే పని కాదు, మనం పోదాం పదండి అని వెళ్ళిపోయాము. మేమైతే ఇంకా అలా మాల్ అంతా రౌండ్ వేసేసామండి. ఇవైతే భలే ఉన్నాయి. ఇంకా మాల్స్లో ఇంకా షాప్స్ అయితే బయట నుంచి చూడడం తప్ప లోపలికి వెళ్ళే చాలా తక్కువ అండి మేము. ఇంకా అలా బయట విండో షాపింగ్ చేసేస్తాం అంతే. లోపలికంటే ఇంకా మనకి ఇష్టమైన షాపులు, వెళ్ళాలి అనుకున్న షాప్స్కి వెళ్తాం. అన్నిట్లో పోవడం కష్టం కదా ఈ మాల్స్లో. ఇంకా అలా తిరిగేసి ఈ షాప్లో అయితే ఇంకా బొమ్మలు క్యూట్ ఉన్నాయండి. ఇవి కూడా విండో షాపింగ్లోనే చూసాను నేను. అసలు ఎంత బాగున్నాయో, రేడియం కలర్ లైట్స్ లాగా వచ్చి ఆ బొమ్మలు అసలు చాలా బాగున్నాయి. బట్ కాస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మాల్స్లో ఎట్లుంటాయో ఇంకా మామూలుగా లేదండి కాస్ట్ అయితే. కానీ బాగా అయితే ఉన్నాయి చూడడానికి. ఇంకా మేము అలా చూసేసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పైకి వెళ్ళగానే మనకి ఇష్టమైంది ఒకటి కనిపించేసింది, అదే అండి జూడియో అంటే ఇంకా ప్రాణాలు లేసి వస్తాయి కదా. ఇంకా అట్లా జూడియోలోకి వెళ్ళిపోయాము. ఇంకా జూడియోలో అయితే అంతా ఒక రౌండ్ వేసేసాము, ఏం కొనాలా ఏం చూడాలా అని. ఇంకా అఫ్కోర్స్ జూడియోకి వెళ్తే నాకైతే ఏం అర్థం కాదండి, ఏం కొనాలా ఏం చూడాలా అని. ఇంక ఇక్కడైతే 299 ఉన్నాయి అని చెప్పి ఒక రౌండ్ వేద్దాం అని చెప్పి చూస్తే అవి అయితే క్లాత్ ఏం బాగాలేదు. సరేలే అని చెప్పి ఇంకా చూసేసి ఇంకా అక్కడే వేసేసి వచ్చేసామండి. ఇక్కడైతే నాకు తెలిసి చాలామంది చూసే వాళ్ళే ఉంటారు కొనే వాళ్ళకన్నా. చూసి అవి ఫొటోస్ దిగి అవి పెడుతూ ఉంటారు కదా. అట్లాంటి బ్యాచ్ ఎవరన్నా ఉంటే కమెంట్ చేసేసేయండి. ఇంక ఇక్కడ మేము చెప్పుల దగ్గరకు వచ్చేసామండి. ఇంకా చెప్పులు అవి కూడా అయిపోయినాయి ట్రయల్స్. నెక్స్ట్ ఫైనల్గా లిప్స్టిక్స్, లిప్ బామ్స్, నెయిల్ పాలిష్లు ఇవి కూడా ట్రైల్ వేసేసామండి. ఇంకా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చాము. బయటికి రాగానే పైనుంచి కిందకి చూసాము. చూడగానే ఇట్లా మధ్యలో మాల్ అంతా అట్రాక్ట్గా పెట్టేశారండి. ఇంకా స్కూల్ ఓపెనింగ్స్ అయితే కదా, సో ఇంకా అందుకని పిల్లలకి క్యారేజ్ బాక్సులు, ఇంకా వాళ్ళకి కావాల్సిన వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టేశారు. ఇంకా అది కాక వీకెండ్ అయ్యేసరికి అందరు పిల్లల్ని పట్టుకొని వచ్చేసారు. ఇంకా అందరు ఫుల్ ఆన్ రష్ అండి. మాల్ ఎప్పుడు ఎంత రష్ ఉంటుందో, మరి ఎంతమంది మాల్లో కొంటారో నాకైతే తెలియదు, కానీ తిరిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇంకా తారుని అండి, ఎవరన్నా రీసెంట్గా వెడ్డింగ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే దీనికైతే వెళ్ళండి, బాగుంది కలెక్షన్ అయితే. బట్ ప్రైజెస్ అయితే నేను చెప్పలేను. కలెక్షన్ అయితే బాగుంది, కొనాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. ఇంకా అలా పైకి వెళ్ళాము. పైకి వెళ్ళగానే ఇక్కడ ఒక కాంపిటీషను మరి ఏంటో అండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్కి పెట్టారు ఏమో నాకు తెలియదు, పెట్టారు. ఒక అమ్మాయి అయితే డ్యాన్స్ వేస్తూ ఉండే. అసలు ఈ డ్యాన్స్ అయితే ఈ పాప ఏం వేసిందో, మాల్ అందరూ ఈ పాప సైజ్ చూడడమే సరిపోయింది. కుర్చీని మడత పెట్టి సాంగ్కి డ్యాన్స్ వేసిందండి, హైలైట్ వేసింది. మీరు కూడా చూసేసేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో ఈ సాంగ్ అయ్యాక కంటిన్యూ చేద్దాం, చూసేయండి వీడియో. మేము అలా డ్యాన్స్ చూసేసి మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసామండి. ఏఎంబీలో ప్రతి ఫ్లోర్లో ఇలా ఒక స్ట్రీట్ ఉంటుందండి. ఈ స్ట్రీట్స్లో ఏంటంటే ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ అలానే ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయండి. మెయిన్గా అమ్మాయిలకైతే డ్రెస్సెస్, జ్యువెలరీస్ ఇవైతే ఎక్కువ ఉంటాయి ఈ స్ట్రీట్స్లో. అండ్ అలానే కలెక్షన్ కూడా చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడైతే నాకు క్యూట్గా ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనిపించేసాయండి.
నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూడగానే వావ్ ఎంత బాగున్నాయి అనిపించింది. నాకైతే ఈ వైట్ కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి. అసలు ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా కొనేదాకా ఏడుస్తారేమో అవి. ఇంకా నేనైతే అలా చేతికి తీసేసుకొని అలా చూసేసి చాలా బాగుంది కదా అనుకొని ఇంకా అక్కడైతే మళ్ళీ పెట్టేశాను. ఇంకా నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి అట్లా ఏం లేదండి, నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ పెద్ద వాడను. ఇంకా అలా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఒక రౌండ్ వేసేసాము. కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి ఇక్కడైతే. ఇంక ఇక్కడ వస్తూ ఉంటే లాస్ట్లో నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి కనిపించిందండి. ఇదైతే అసలు ఎంత బాగుందో అనిపించింది. కలర్ అయితే అసలు హైలైట్ ఉంది చూడ్డానికి. ఇంకా చూసేసి అలా మళ్ళీ సరేలే అనేసి ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా నేనైతే ఆ షాప్లోంచి బయటకు వచ్చేసానండి. ఇంకా నెక్స్ట్ రాగానే ఇంకొక స్ట్రీట్లోకి దూరాము. ఈ స్ట్రీట్లో కూడా ఇంకా ఏం దూరదామా, ఏ షాప్లోకి ఎక్కడ చూద్దామా, ట్రయల్స్ ఎక్కడ వేద్దామా అని పోతూ ఉన్నాము. మేమైతే ఎక్కడ ఏ షాప్లోకి వెళ్ళలేదండి స్ట్రీట్లో, కానీ అంతా ఒక రౌండ్ వేసి అయితే బయటకు వచ్చేసాము. బాగానే ఉన్నాయి కలెక్షన్ అక్కడ కూడా. ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళైతే ఈ స్ట్రీట్స్లో కొనేసేయండి. మాల్స్లో కొనాలన్న ఒక డ్రీమ్ ఉన్న వాళ్ళైతే ఇంక ఇక్కడైతే ద బజార్ అని ఒక స్ట్రీట్ ఉంటుందండి. అసలు ఈ స్ట్రీట్ అయితే డెఫినెట్గా విజిట్ చేయండి ప్రతి ఒక్క అమ్మాయి, ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ స్ట్రీట్లోనో మరి ఏ స్ట్రీట్లో నాకు తెలియదు, కానీ ఏదో ఒక స్ట్రీట్లో అయితే మేమైతే ఒక షాప్కి వెళ్ళామండి. ఆ షాప్ ఏంటనుకుంటున్నారా, మమత అండి. ఇదిగోండి ఈ షాపే. ఇది ఏ స్ట్రీట్లో నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఇంకా ఇక్కడైతే ప్రతి ఇయర్ రింగ్స్ 100 రూపీస్ అని ఇక్కడ పెట్టారండి. నేనైతే ఇది చూడగానే ఇది ఏమన్నా మీర్పేట కేపీహెచ్పిఆరా బాబోయ్, 100 రూపీస్ ఏంటి ఏది ఎత్తుకున్నా అనుకున్నాను. కానీ కలెక్షన్ అయితే బాగుంది. ఎవరన్నా ఇయర్ రింగ్స్ పిచ్చి అట్లా జ్యువెలరీ పిచ్చి ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఈ షాప్ని విజిట్ చేయండి అండి. మమత ఈ షాప్ నేమ్ గుర్తుపెట్టుకోండి. పేస్టల్ కలర్ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. అసలు అన్నీ అసలు మస్తు ఉన్నాయి. మేమైతే ఇదేంట్రా బాబోయ్, ఏఎంబీ మాల్లో కూడా 100 రూపీస్ పెట్టి అమ్ముతున్నారు అనుకున్నాము. చాలా ఆశ్చర్యం అయిపోయింది మాకైతే. ఇంకా అలానే మేము బ్యాంగిల్స్ కూడా ట్రైల్ చేసామండి. ఇదైతే అసలు చాలా బాగా నచ్చింది మాకైతే. బట్ మేమైతే ఏం కొనలేదు, బట్ అన్నీ అయితే చూసేసి వచ్చాము. కలెక్షన్ అయితే బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కొందాంలే అనేసి ఇంకా అక్కడ పెట్టేసి వచ్చాము. ఫైనల్గా ఈ ప్యారెట్ గ్రీన్ అసలు ఇదైతే అసలు చాలా బాగుందండి ఈ బ్యాంగిల్. ఇంకా మేమైతే చూడగానే చాలా బాగా నచ్చి మేమైతే ట్రైల్ కూడా వేసేసాము. అసలు మస్తు అనిపించింది మాకైతే కలర్. ఏదన్నా డ్రెస్ అదే కలర్ ఉంటే మటుకైతే అసలు ఖచ్చితంగా వేసుకుంటే అసలు హైలైట్ ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇక్కడ వేసుకొని ట్రైల్ చూసేసింది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఆ కలర్ డ్రెస్ ఉంటే కంపల్సరీ భలే ఉంటుందండి. ఇంకా ఫైనల్గా అయితే ఏఎంబీ సినిమాస్కి వచ్చేసామండి. అన్నీ తిరిగేసి ఇంకా ఏఎంబీ సినిమాస్లో కూడా ఇంకా చాలామంది చూస్తారు కదా, ఇక్కడైతే చాలా ఫేమస్ మూవీస్ అన్నీ వేస్తూ ఉంటారు, బాగా ట్రెండ్ అయ్యేటివి. ఇంకా మేము వెళ్ళిన టైంలో అయితే సత్యభామ బాగా ట్రెండ్లో ఉన్న మూవీ అండి. సత్యభామ, బ్యాడ్ బాయ్స్, ఇంకేదేదో జరుగుతున్నాయి అక్కడ మూవీస్. ఇంకా సత్యభామ మూవీ ఎంతమంది చూసారో కమెంట్ చేసేసేయండి. ఇంక ఇక్కడ పోస్టర్స్ ఇంకా ఫుల్ ఆన్ రష్ ఉంది ఇక్కడ కూడా. ఇంకా అందరు మూవీస్ కదా వీకెండ్ అంటే, ఇంకా అది చూసేసి అట్లా రాగానే మళ్ళీ ఇంకొక అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది. ఈ అమ్మాయి కూడా చాలా బాగా వేసిందండి, చూసేసేయండి ఈ వీడియో కూడా. నెక్స్ట్ వీడియోలో ఏఎంబీలో ఫ్లై జోన్లో ఏమేమి చేసామో, మేము ఏమేమి తిరిగాము అండ్ ఎలా ఎంజాయ్ చేసామో పెట్టేస్తాను, చూసేయండి. నా ఛానల్ని అలానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలానే గంట సింబల్ కూడా కొట్టేసేయండి. బాయ్.